ఇప్పటికీ పోలవరం కృష్ణ అనుసంధానం చేశాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చాం. అందుకే నేను ఆలోచిస్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో గోదావరి, పెన్నా, పోలవరం, బనకచెర్ల వరకు అనుసంధానం చేయగలిగితే అది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. ఇంకా ఇబ్బందే ఉండదు. రాయలసీమ రైతాంగం మీసం తిప్పి బతికే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే డబ్బులు అవుతాయి. దగ్గర దగ్గర 80,000 కోట్లు కావాలి. పోలవరం అయిపోతుంది. నా జీవితాశయం ఎట్టి పరిస్థితిలో బనకచెర్లకు నీళ్లు తీసుకొస్తే అక్కడి నుంచి తెలుగు గంగ, హంద్రి నీవ, నగిరి గాలేరు, ఇక్కడి నుంచి నేరుగా ఎక్కడికంటే అన్ని జిల్లాలే కాకుండా సోమశిలకెళ్ళి, కందలేరుకెళ్ళి, మళ్ళీ తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత బాలాజీ రిజర్వాయర్కు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తాయి. ఇది నా కళ. మీలో కూడా ఆలోచన రావాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన జల యజ్ఞం ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎట్లొస్తాయని కూడా మీరు ఆలోచిస్తే, పోలవరం నుంచి కృష్ణాకు వచ్చిన తర్వాత నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గర ఆ నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి ఇంకా ముందుకు తీసుకుపోతే ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో అక్కడ కూడా నీళ్లు ఇచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే లోపల ఒక టన్నల్ వేస్తే నేరుగా బనకచెర్లకు నీళ్లు వస్తాయి. ఎవరు ఊహ రాలేదు. కానీ నేను అనునిత్యం ఆలోచిస్తున్నా, రాయలసీమ రుణం ఎట తీర్చుకోవాలి. నేను కూడా పుట్టింది రాయలసీమలో, పుట్టా రాయలసీమ బిడ్డ. ఈ రుణం తీర్చుకోవాలనుకున్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. కరువు జిల్లాలైన రాయలసీమని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ నీళ్లన్నీ కూడా సముద్రం లేకపోతున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం 5,000 టీఎంసీ నీళ్లు వర్షాలు వచ్చిన తర్వాత సముద్రంలోకి వెళ్ళాయి. ఈరోజు మనం చూస్తే బాగా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లన్నీ సముద్రం లేకపోతున్నాయి. వర్షాలు లేనప్పుడు కరువు కాటకాలతో మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ రెండు కూడా అనుసంధానం జరగాలంటే, కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గం. ఇది సాధ్యం. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఇది చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ జిల్లాలో కొప్పర్తి, ఇక్కడే కడపలో 2,300 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చారు. కొప్పర్తిని ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసే బాధ్యత, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. దాన్ని కూడా పర్సూ చేస్తున్నాం. అది కూడా వస్తే ఈ జిల్లా ప్రగతి జరుగుతుంది. ఇంకో పక్క ఇది కాకుండా ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి ఇక్కడ పెట్టి ఇంతకుముందు ఆఫీస్ ఉంది, దాన్ని ఎక్కడా మార్చడం లేదు, ఇక్కడే ఉంటుందని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడా, ఇప్పుడు నేను మాట్లాడేది 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
మీ ఫోన్లో మీరు ఏది కావాలన్నా ఏ సజెషన్ కావాలన్నా తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఆఫీసుకు పోయే పని లేదు. ఈ రోజే ఓపెన్ చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. ఈ నెల చివరిలోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. మీ సెల్ ఫోన్లో మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెట్టినా, మీరు మెసేజ్ పెట్టడం తెలియకపోతే మామూలుగా మీరు మాట్లాడినా మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆఫీసులకు పోయే పని లేదు. ఆఫీసులే మిమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చి మీరెక్కడుంటే అక్కడ పనులు చేసే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి మీరు చూసినప్పుడు ఇంకా కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఈ జిల్లాలో రోడ్డు వ్యవస్థ మీరు చూశారు. రాయలసీమలో ఎయిర్పోర్ట్లు చూశారు. ఇప్పుడే చూశారు మన ఎయిర్పోర్ట్ను కూడా 250 కోట్ల రూపాయలతో టర్మినల్ కూడా కడుతున్నారు. నేనే రన్వే కూడా ఇంప్రూవ్ చేయించాను. అప్పట్లో నేనే నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ పెట్టాను. 5 ఏళ్ళు ఒక్క ఫ్లైట్ రాలేదు. ఇప్పుడు ఫ్లైట్లు ప్రారంభమైనాయి. భవిష్యత్తులో కడప కేంద్రంగా అనేక నగరాలకు కనెక్టివిటీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఎక్కడికి పోవాలన్నా మీరు వెళ్ళి పని చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి కడప నుంచి కూడా మీరు చూస్తే గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అది ప్రపంచంలోనే 10 బ్యూటిఫుల్ ప్లేసులు గండికోట ఒకటి. దీన్ని నేను అప్పుడు అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేశాను. దీనివల్ల చాలా మంది పర్యాటకులు వస్తారు. టూరిజం అభివృద్ధి అవుతుంది. ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇంకో పక్కన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మనం మీరు చూస్తే గండికోటకి కేంద్రం 80 కోట్ల రూపాయలు ఇచ్చారు. అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి హోటల్స్ కూడా కట్టించి ఎవరైనా సరే టూరిస్టులు వస్తే దీన్ని ఒక హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు ఇంకొకటికి వచ్చినప్పుడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కూడా నా దృష్టి తీసుకొచ్చారు. ఎందుకు చేశారో కనుక్కుంటాను. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఒకటే చేస్తారని కూడా అన్నారు. ఏ విధంగా చేయాలో మాట్లాడి ఇది కేంద్రం కూడా చేయాలి. ఇద్దరితో మాట్లాడుకొని ఏం చేయాలనో దానికి కూడా ఒక పరిష్కార మార్గం చూపిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు రాజోలి ఆనకట్ట ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు. మాటలు చెప్పి 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా వేయలా. నేను హామీ ఇస్తున్నా, రాజోలి బండ ఆనకట్ట డెవలప్ చేసి 90,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడున్నారు. చాలా హుషారుగా ఉన్నారు మీరు. ఇంకా స్పీడ్ పెంచాలి. ఎన్టీ రామారావు స్పిరిట్ మీద రావాలి. మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, ఒక చరిత్ర సృష్టించాం. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు రాని విజయం వచ్చింది. 93% సీట్లు మనమే గెలిచాం. మనం తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. తమ్ముళ్ళు, నేను చాలా సార్లు చూశాను కానీ ఇటీవల కాలంలో గెలవని కడప పాత జిల్లాలో 10కి 7 గెలిచాం.
ప్రస్తుతం ఈ కడప పార్లమెంట్లో 7కి 5 గెలిచాం. ఇంకొంచెం కష్టపడుంటే పార్లమెంట్ కూడా గెలిచేవాళ్ళం. ఆ 2 సీట్లు కూడా గెలిచేవాళ్ళం. ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ, 5 ఏళ్ళలో ఏం జరిగిందో చూశారు. ఈ 5 ఏళ్ళలో మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగులు వస్తాయో మీరే చూడబోతున్నారు. ఆ తర్వాత 7కు 7 గెలిపించాలి, 10కి 10 గెలవాలి, పార్లమెంట్లు కూడా గెలవాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ పాలన ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ పాలన ఉంది. ఎన్నికల ముందు ఈ విధంగా నవ్వుతూ మాట్లాడిన సందర్భమే లేదు. కూర్చోవాలంటే భయం, ఇంట్లో నవ్వాలంటే భయం, దారిలో ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం. మా ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఒక ఆర్టికల్ రాయాలంటే వణుకు. 2430 జీవో గుర్తొస్తుంది మీ అందరికీ. కానీ తమ్ముళ్ళు, ప్రజాస్వామ్యంలో ఈరోజు మీరు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారంటే అది ప్రజాస్వామ్యం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. విర్రవీగిన నియంతలందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పుడైనా సరే మనం చేసిన పనులే శాశ్వతం. ఎన్టీఆర్ గుర్తున్నాడంటే చనిపోయి 29 సంవత్సరాలైనా రోజు రోజుకు ఆయన పైన ప్రేమ ఆదరణ పెరిగిందంటే ఏంటి తమ్ముళ్ళు దానికి కారణం? మనం చేసిన పనులు అవునా కాదా? అలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్రం వచ్చిన తర్వాత నేను కూడా, మీరందరూ ఒక మంచి పని చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కార్యకర్తలు కూడా కష్టపడ్డారు, మెజారిటీ గెలిపించారు. 21 పార్లమెంటు సీట్లు గెలిపించారు మీరందరూ 25కు. ఇంకొంచెం కష్టపడి ఉంటే 25 గెలిచేవాళ్ళం. అని ఆ 21 సీట్లు ఒక సంజీవనిగా మారాయి. రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉంది. వెంటిలేటర్ పైనుండే రాష్ట్రానికి ఆక్సిజన్ కేంద్రం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నాం, కానీ పూర్తిగా తీరిపోలేదు. అందుకే మీరు ఒకసారి ఆలోచిస్తే అమరావతి ప్రాజెక్ట్ని మళ్ళీ ఒకసారి అమరావతిని మనం గట్టెక్కించే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన పోలవరానికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు. ఇంకో పక్కన నిన్ననే మీరు చూస్తే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పోరాటం చేస్తే అది కూడా కన్నుమరుగయ్యే పరిస్థితి వస్తే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్రం ఆదుకున్నారంటే అది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఎన్డీఏ వల్లనే సాధ్యం, కానీ వేరే వల్ల కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం. నేను అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నాందిగా మాట్లాడాను. ఎన్నికల్లో ఈ విషయమే చెప్పాను. నన్ను నమ్మారు, మా కూటమిని నమ్మారు, నన్ను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని నమ్మారు, నరేంద్ర మోడీ గారిని నమ్మారు. మీరందరూ ఓట్లేశారు. ఈరోజు మీ రుణం తీర్చుకుని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే అభివృద్ధిని పట్టాలెక్కించాం. ఎక్కడికక్కడ ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఒక నేషనల్ హైవేస్ అన్ని 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో పూర్తి చేస్తున్నాం.
70,000 కోట్ల రూపాయల రైల్వే లైన్స్ అన్ని రైల్వే స్టేషన్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. నిన్ననే అనౌన్స్ చేశాను. జిఎస్డిపి అంటే మన తలసరి ఆదాయం పెంచడం. ఈరోజు 12.94% వచ్చింది. నేను ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాను. అందులో 15% పెరగాలి. 15% పెంచుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరికి దగ్గర డబ్బులుండే విధానానికి నేను ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం ఎన్టీ రామారావు గారి కళ. దాన్ని జయప్రదం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ మీరందరూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తర్వాత యునైటెడ్ ఫ్రంట్, నేనే ఆ రోజు కన్వీనర్గా ఉండి 2 ప్రధానమంత్రులు చేశాం. ఎన్డీఏ 1లో వాజ్పేయి గారికి సహకరించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం, సమైక్య ఆంధ్రప్రదేశ్ని. ఈరోజు ఎన్డీఏ 2 నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 14-19లో పనిచేశాం. ఇప్పుడు పనిచేస్తున్నాం. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి భారతదేశం నెంబర్ 1 గాని నెంబర్ 2 గాని తయారవుతుంది. నా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. అలాంటివి జరిగేటప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ భావాలతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జాతీయ అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు చూస్తే 1 కోటి సభ్యత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1 crore. ఇటీవల లోకేష్ గారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేశాడు. 130 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కానీ వెల్ఫేర్ కానీ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 1 కోటి మంది సభ్యులకి ఎవరైనా యాక్సిడెంట్ జరిగిపోతే వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. ఇది ఒక చరిత్ర. మీ రుణం తీర్చుకుంటాం, కార్యకర్తల రుణం తీర్చుకుంటాం. అందుకనే రాజకీయంగా మిమ్మల్ని ఎదుగుదల కోసం ప్రయత్నం చేయడం, సంక్షేమ కార్యక్రమాలు చేయడం, ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మిత్రపక్షాల కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడికక్కడ అందరూ సమిష్టిగా పనిచేసుకుని మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అఖండ విజయంతో ఎన్డీఏ గెలిచే పరిస్థితి మీరు ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎప్పుడైతే నేను ఎన్నోసార్లు చెప్పాను, డబల్ ఇంజన్ సర్కార్, కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏనే ఉండాలి. అప్పుడే అభివృద్ధి పరిగెత్తిస్తుంది. అందుకే ఈరోజు చూస్తే డబల్ ఇంజన్ సర్కార్, డబల్ ఇంజన్ గ్రోత్ రేట్ వస్తుంది, డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ వస్తుంది. 2 ప్రభుత్వాలు కలిసాం, పనులు చేశాం, 13% అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చింది. జిఎస్టిపి వచ్చింది. ఇది 15-16%కి తీసుకపోతే పేదరికం అనే మాటే ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ మరొక్కసారి కోరుతున్నా, మీరందరూ కూడా ఇలాంటి ఎన్టీ రామారావు గారి యొక్క 29వ వర్ధంతి సభలో ఒక సంకల్పం చేయాలి. మీ ప్రాంతంలో జీరో పావర్టీని సాధిస్తామని, ఆ జీరో పావర్టీ సాధించిన తర్వాత ఆర్థిక అసమానతలు లేనటువంటి సమాజం కోసం
నిరంతరం పనిచేస్తామని మనం ఒక సంకల్పం చేసి ముందుకు పోవాలి. ఇది సాధ్యం. చాలామందికి అనిపిస్తుంది నేను ముందు మాట్లాడితే, ఒకప్పుడు ఐటీ మాట్లాడితే నన్ను ఎగతాళి చేశారు, సెల్ ఫోన్ మాట్లాడితే ఇదేంటన్నారు, సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. దానికి కూడా ఒక మీనింగ్ ఉంది. సెల్ ఫోన్ అనేది అవసరం, అది ఒక అత్యవసరమైన వస్తువుగా తయారైంది మన జీవితంలో. ఎక్కడికి పోయే పని లేదు, సెల్ ఫోన్ ఉంటే ఒక ధీమా. మీకు ఎక్కడన్నా బిల్లు పే చేయాలంటే ఇమీడియట్గా సెల్ ఫోన్లో ఉంటుంది డబ్బులు, ఎవరికి కావాలంటే వాళ్ళకి పే చేస్తాం. ఎవరైనా జోబీలో పెట్టుకుంటే జోబీ కట్ చేస్తారు, కానీ సెల్ ఫోన్లో పెట్టుకుంటే, పేటిఎంలో పెట్టుకుంటే కట్ చేసే పరిస్థితి ఉండదు. దానికి కూడా పాస్వర్డ్ మీ దగ్గరనే ఉంటుంది, అది అప్లై చేస్తేనే డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది, సెక్యూరిటీ కూడా ఉంటుంది. మీకు ఏ పని కావాలన్నా చేసుకునే అవసరం వస్తుంది. భవిష్యత్తులో మనందరి జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ చాలా ఉపయోగకారిగా ఉంటుంది. అందుకే మీరు చూస్తున్నారు, ఇటీవల నేను పెన్షన్ ఇస్తే ఏ టైంలో ఇచ్చాడు, ఏ స్పాట్లో ఇచ్చాడని 64 లక్షల మంది పెన్షన్నే మానిటర్ చేయగలుగుతున్నారంటే అది టెక్నాలజీ మహిమ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పెన్షన్ తీసుకున్న రోజునే మీకు ఒక IVRS మెసేజ్ వస్తుంది. మళ్ళీ నీకు కరెక్ట్గా చేరిందా, ఎవరన్నా డబ్బులు అడిగారా, లేదంటే ఏదైనా కొట్టేశారని మళ్ళీ అడిగే పరిస్థితి వచ్చిందంటే అది సుపరిపాలనకు దారితీసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు నేను అన్నీ ఆలోచిస్తున్నాను. ఏంటి ఈరోజే మీరు చూస్తే ఇంకొక శుభవార్త కూడా, 5-6 సంవత్సరాలుగా మన వాళ్ళు చాలా కష్టపడి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కడపలో మనకంటూ సొంత ఇల్లు కట్టుకుంటున్నాం, పార్టీ ఇల్లు కట్టుకుంటున్నాం, పార్టీ ఆఫీసు కట్టుకుంటున్నాం. దీనికి 2 ఎకరాలు భూమి కూడా ఇచ్చారు, కానీ కావాలి లిటిగేషన్ పెట్టి ఇవ్వకపోతే అన్ని క్లియర్ అయినాయి. నేను ఒకటే ఆదేశిస్తున్నా, 18 నెలల్లో పార్టీ ఆఫీసు పూర్తి చేసి మళ్ళీ ప్రతి ఒక్క కార్యకర్త కడపకు వస్తే సొంత ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగే విధంగా 6 months ఓకే. నేను పూర్తిగా చేయాలంటే 18 నెలలను మోడర్న్ టెక్నాలజీ ఉపయోగిస్తానంటున్నాడు, 6 నెలల లోపలనే పూర్తి చేస్తానంటున్నాడు. ఈరోజు జనవరి, ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తాడు. ఇండిపెండెన్స్ రోజున కడపలో మనకు పార్టీ ఆఫీస్ ఉంటుంది. అది శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ, అది నెరవేర్చుకునే విధంగా వేదికపై నుండే నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే మన సుధాకర్ గారు అయితే చాలా లిస్ట్ అంతా ఇచ్చాడు, పెద్ద చాంతాడంత లిస్ట్ ఇచ్చాడు, విష్ లిస్ట్ ఇచ్చాడు. మనిషిలో ఏదో చెయ్యాలనే తపనుంది, మీ రుణం తీర్చుకోవాలని కసుంది, ఆయన చెప్పిన పనులన్నీ చేయాలని ఆలోచన కూడా నాలో ఉంది. కానీ ఖాళీ గల్లాపేట నా దగ్గర ఉంది. కానీ మీ సమస్యలు కూడా పరిష్కారం కావాలి. ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ